హలో అండి. అందరికీ నమస్తే. వర్షాకాలం, ఆదివారం అందరికీ నాన్ వెజ్ తినే రోజు పైగా. అందుకని ఎప్పటిలాగే నార్మల్‌గా బిర్యానీలు ఇలాంటి హెవీ ఫుడ్ కాకుండా ఇవాళ సింపుల్‌గా డిఫరెంట్‌గా చేద్దాం అని చెప్పేసి గోంగూర చికెన్ చేద్దాము. అలాగే ఈవినింగ్ స్నాక్స్‌లోకి చికెన్ పకోడీ చేద్దాం అని ప్రిపేర్ అయిపోయానండి. అయితే ఇప్పుడు దీనికోసం అని నేను ఒక పావు కేజీ చికెన్‌కి ఒక గోంగూర కట్టలోని పావు భాగం గోంగూరని మాత్రమే నేను ఇక్కడ ఉపయోగిస్తున్నానండి. ఎందుకంటే మరీ గోంగూర డామినేట్ చేసేసిన చికెన్‌ని బాగోదు. చికెన్ అంతా 70% కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం గోంగూరని ఆల్రెడీ మగ్గబెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. లాస్ట్‌లో కొత్తిమీర, మిరియాల పొడి వేసుకోండి అంతే. వేడి వేడి గోంగూర చికెన్ రెడీ. ఈవినింగ్ స్నాక్స్‌లోకి అల్లం టీతో పాటు ఇలా వేడి వేడి చికెన్ పకోడీ కూడా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదండీ. చక్కగా బయట వర్షం పడుతుంది. పిల్లలతో చక్కగా టీవీలో మంచి మూవీ పెట్టుకొని ఇలా టీ, స్నాక్స్ తీసుకుంటూ ఉంటే ఆ వీక్ అంతా కూడా పడిన కష్టం అంతా పిల్లలు, పెద్దలు అందరూ మర్చిపోయి శుభ్రంగా హ్యాపీగా ఉంటారు. ఇలా లైఫ్ అంతా ఉంటే చాలా బాగుంటుంది కదండీ.